లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అది 1984 డిసెంబర్ 2 మధ్యరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ. అంతలోనే ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ రాత్రి భోపాల్ ప్రజల పాలిట కాలరాత్రిగా మారిపోయింది. మధ్యప్రదేశ్ భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్లో అతిపెద్ద గ్యాస్ లీకేజ్ జరిగింది. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఘటన జరిగి దాదాపు 4 దశాబ్దాలు గడిచిపోయినా అక్కడి ప్రజలు ఆ ఘటనను తలుచుకుంటే ఇప్పటికీ వణికిపోతూనే ఉంటారు. ఆనాడు విషవాయువులు లీకై వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఆ కర్మాగారం నుంచి 377 టన్నుల విష పదార్థాలను తరలించే ప్రక్రియ అక్కడి ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టింది. ఆ భయంకరమైన ఘటన జరిగి దశాబ్దాలు గడిచిపోయినా ఎందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యర్థాలను తొలగించలేకపోయారు? అసలు ఆ రోజు అర్ధరాత్రి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో ఏం జరిగింది? అది మానవ తప్పిదమా లేదంటే సాంకేతిక లోపమా? ఆ రాకాసి ఘటన వల్ల నేటికి భోపాల్ ప్రజల జీవితాలు అతలాకుతలమవుతూనే ఉన్నాయి. చెంగు చెంగుమని జింక పిల్లల్లా చిందులేయాల్సిన అక్కడి పిల్లల జీవితాల్లో అంగవైకల్య చీకట్లు ఎందుకు అలుముకున్నాయి? ఆ పాపం ఎవరిది? దానికి బాధ్యులెవరు? 1984 డిసెంబర్ 2న జరిగిన యూనియన్ కార్బైడ్ మందుల కంపెనీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువులు లీకయ్యాయి. చుట్టుపక్కల కాలనీలకు వ్యాపించాయి. అప్పుడు దాదాపు 40 టన్నుల విషవాయువులు విడుదలైంది. ఈ ఘటనతో భోపాల్ నగరంలో 3వ వంతు భూభాగం విషతుల్యమైపోయింది. పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు మొత్తం తీవ్రంగా కలుషితమైపోయాయి. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56 వార్డులు ఉండగా వాటిలో 36 వార్డుల్లోకి విషవాయువులు వ్యాపించాయి. దీనివల్ల చనిపోయిన వారు 25,000 మంది అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ 30 నుంచి 40,000 వరకు మరణించి ఉంటారని మరికొందరు చెబుతూ ఉంటారు. 6 లక్షల మందికి పైగా అంగవైకల్యంతో కాలం గడుపుతూనే ఉన్నారు. లెక్కకు మించి జనం శారీరక మానసిక వికలాంగులయ్యారు. వారి వారసులను కూడా ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. విషవాయువు కారణంగా రోగాల బారిన పడి కాలం వెల్లదీస్తున్న యువతీ యువకులకు వివాహాలు కూడా జరగడం లేదు. వివాహం జరిగినా సంతానాలేమి? ఒకవేళ గర్భం దాల్చినా పుట్టిన బిడ్డకు అంగవైకల్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏనాడు ఎవరు చేసిన పాపమో నేటికి భూపాల్ ప్రజలను ఇలా వెంటాడుతూనే ఉండటం బాధాకరమని చెప్పుకోవచ్చు. దశాబ్దాలు గడుస్తున్నా బాధితులకు సరైన న్యాయం జరగలేదు. ప్రధాన నిందితుడు కర్మాగారం యజమాని అండర్సన్ పోలీసులకు పట్టుబడినా తర్వాత తప్పించుకున్నాడని కొందరు చెప్తే కాదు, తప్పించారని మరికొందరు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత నాటకీయ పరిణామంగా సాగిన వ్యవహారంలో అండర్సన్ను అప్పగించాల్సిందిగా నాడు భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది అని అంటూ ఉంటారు. కాగా ఒక్కో బాధితుడికి నాడు పరిహారం కింద కేవలం 25,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని ఇప్పటి వరకు శిక్షించలేదు. తమ విషయంలో ఎంతో అన్యాయం జరిగిందని నేటికి బాధితులు నిరసనలు చేస్తూనే ఉంటారు. అయితే భోపాల్ యూనియన్ కార్బైడ్ మందుల కర్మాగారం నుంచి 10 ఏళ్ల కిందట కూడా 10 టన్నుల విష పదార్థాలను ఇండోర్ సమీపంలోని పీతంపూర్కు తరలించి కాల్చివేశారు. ఆ బూడిదను భూస్థాపితం చేశారు. తాజాగా మరో 377 టన్నుల విష పదార్థాలను అత్యంత జాగ్రత్తగా కంటైనర్లలో తరలించే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ విష పదార్థాలు కాల్చివేసి భూమికి తాకకుండా భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ 10 ఏళ్ల కిందట విష పదార్థాల బూడిదను భూస్థాపితం చేయడం వల్ల తమకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని పీతంపూర్ ప్రజలు చెబుతూ ఉన్నారు. పీతంపూర్లో 170 మంది నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ విష పదార్థాలను కాల్చి పీతంపూర్ పరిసర ప్రాంతాల్లో భూస్థాపితం చేస్తే భూగర్భ జలాలు కలుషితమై మా బ్రతుకులు ఏమైపోవాలని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.